నమస్తే పిల్లలు, హెచ్ఏఎస్ బాలవాణికి స్వాగతం. మనం కలిసి హిందూ ధర్మం గురించి తెలుసుకుందాం. పిల్లలు, మీకందరికీ ఒక గొప్ప వీరుడి కథ తెలుసా? ఆయన విలువిద్యలో అందరికంటే గొప్పవారు, మాట తప్పని ధీరుడు, ఎప్పుడూ నిజాలు తప్ప అబద్ధాలు చెప్పని ధర్మమూర్తి, అందరినీ ప్రేమించే సద్గుణవంతుడు. ఆయనే మన శ్రీరామచంద్రుడు, అందాల దేవుడు. ఆ అందాల రాముడి చరిత్రనే శ్రీమద్ రామాయణము లేదా రామాయణము అంటారు. ఈరోజు మన హెచ్ఏఎస్ బాలవాణిలో ఆ రామాయణం కథను నేర్చుకుందామా? పూర్వం అయోధ్య అనే అందమైన నగరాన్ని దశరథ మహారాజు పాలించేవారు. ఆయనకు 4 కుమారులు: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. 4 నిజంగా ఎంతో బుద్ధిమంతులు, సకల సుగుణాలు పోతపోసిన మహనీయులు. రాముడు ఎప్పుడూ పెద్దల మాటను ఎంతో గౌరవించేవాడు. వశిష్ఠ మహర్షి వద్ద సకల విద్యలను నేర్చుకుని విశ్వామిత్ర మహర్షి దగ్గర ఎన్నో శాస్త్రాస్త్రాలను పొంది తాటక అనే రాక్షసిని సంహరించి లోకాన్ని కాపాడాడు. జనక మహారాజు సభలో వీరది వీరులు కూడా ఎత్తలేకపోయిన శివధనుస్సును ఒక్క చేత్తో ఎత్తడమే కాక ఎక్కుపెట్టబోతే ఆ ధనుస్సు మధ్యకు విరిగిపోయింది కూడా. అలా వరపరీక్షలో గెలిచి సీతమ్మ తల్లిని పెళ్లి చేసుకున్నాడు. అది మన రాముడి శక్తి. రాముడు రాజు కావాల్సిన సమయంలో తండ్రి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని, రాజ్య సుఖాలన్నీ వదిలేసి అడవికి వెళ్లాడు. రాముడి వెంట ఆయన భార్య సీతమ్మ, తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్లారు. రాముడు అలా వెళ్ళిపోవడం ద్వారా మనకి ఏం నేర్పించాడో తెలుసా? అమ్మనాన్నల మాట వినడం, వారు చెప్పినట్లు చెయ్యడం, రాజు కావడం, రాజ్య సుఖాలు పొందడం కంటే చాలా ముఖ్యం. అడవిలో ఉన్నప్పుడు రావణాసురుడు అనే దుష్ట రాక్షసుడు సీతమ్మను లంకకు ఎత్తుకెళ్ళిపోయాడు. ఎంతో బాధతో సీతమ్మ కోసం వెతుకుతున్న రాముడికి మన హనుమంతుడు పరిచయమయ్యాడు. హనుమంతుడు రాముడికి పరమభక్తుడు అయ్యాడు. వానర సైన్యం సహాయంతో సముద్రం మీద వంతెన నిర్మించారు. అదే రామసేతు. ఆ వంతెన కట్టేటప్పుడు ఒక బుచ్చి ఉడత కూడా రాముడికి సహాయం చేసిందంట తెలుసా? దీని అర్థమేమిటంటే, మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా, మనం చిన్నవాళ్లమైనా పెద్దవాళ్లమైనా ముందు ఎదుటివారికి వారు చేసే మంచి పనుల్లో సహాయం చెయ్యాలనే మనస్సు ముఖ్యం. రాముడు రావణాసురుడితో యుద్ధం చేసి అతడిని ఓడించి సీతమ్మను కాపాడాడు. అలాగే లోకాన్ని పట్టిన రాక్షస పీడ కూడా విరగడైంది. అందుకే మనం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటాం. వనవాసం తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చిన రాముడికి పట్టాభిషేకం జరిగింది. రాముడి పాలనలో అందరూ సుఖసంతోషాలతో ఉండేవారు. దాన్నే మనం రామరాజ్యం అంటాం. పిల్లలు, మన రాముడి కథ విన్నాం కదా? రాముడిలా మనం కూడా ఎప్పుడూ నిజాలే చెప్పాలి, పెద్దలను గౌరవించాలి, ధైర్యంగా ఉండాలి, చెడ్డవాళ్లతో స్నేహం చెయ్యకూడదు. మీకీ కథ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం హెచ్ఏఎస్ బాలవాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.